మహాశయులకు మా విన్నపం. శ్రీవారి నిత్యపూజాది కైంకర్య సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించాము. ప్రేక్షకులు గమనించగలరు. వెంకటేశ్వర స్వామి వారు తిరుమల దివ్యక్షేత్రంలో అర్చావతార స్వరూపంగా వేంచేసినప్పటి నుంచి వైఖానస ఆగమోక్త శాస్త్ర ప్రకారంగా స్వామివారికి సమస్తమైన సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. శ్రీవారి సేవలు ఎంతగా తెలుసుకుంటూ ఉంటే అంతటి భావనావేశం కలుగుతూ ఉంటుంది. మనలో భక్తి ఎంతగా పెరుగుతూ ఉంటే అలా భగవంతుడు అలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ నీటిలో తామర పువ్వు మునిగిపోదు. అలాగే మన స్థాయికి భగవంతుడు ఎప్పుడూ ఉండడు, సమున్నతుడుగానే ఉంటాడు అనేటువంటి భావం శ్రీవారి సేవలను మనం తెలుసుకుంటూ ఉన్న కొద్దీ కలుగుతూ ఉంటుంది. శ్రీనివాసుడికి ప్రతిరోజు సుప్రభాత నవనీత హారతి నుండి రాత్రి ఏకాంత సేవా సమయంలో నివేదించే ముత్యాల హారతి వరకు జరిగే శ్రీవారి నిత్య సేవా వైభవాన్ని సవివరంగా దర్శించండి, ఆనందంతో తరించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ప్రతినిత్యము జరిగేటువంటి తొలి సేవ సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవ చేయటానికి అర్చక స్వాములు తమ గృహాల నుంచి మేళ తాళాలతో దివిటీలతో ఆలయానికి విచ్చేసి అంతకు ముందు రాత్రి రోజున వేసినటువంటి తాళాలన్నింటినీ మంత్రపూర్వకంగా తెరిచి గర్భాలయంలోకి ప్రవేశించి ఆగమోక్తమైనటువంటి కైంకర్యాలన్నీ చేసి తర్వాత మరల తలుపులు మూసి బంగారు వాకిలి దగ్గర జయ విజయుల దగ్గర నిలిచి ఉన్నప్పుడు వేద పండితులు అర్చక స్వాములు అందరూ కలిసి ఈ సుప్రభాత సేవను పఠిస్తూ ఉంటారు.
సుప్రభా ఇందులో ఒక గొప్ప విషయం ఏమిటంటే దివ్యశక్తి లేనటువంటి మానవులకి కనబడని దేవతలు కూడా, సామాన్య జంతువులు కూడా, క్రిమి కీటకాదులు కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవలో పాల్గొంటాయట. ఈ విధంగా ఆచార్య పురుషులు, అనమాచార్య వంశీయులు, అర్చకులు, వేద పండితులు అందరూ కలిసి సమస్తమైన భక్తులకందరికీ శుభాలు కలగాలని స్వామివారిని నిద్ర లేపేటువంటి ఒక ప్రక్రియ ఈ సుప్రభాత సేవ. సుప్రభాత సేవ నుంచి రాత్రి చిట్ట చివరగా జరిగేటువంటి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి అన్ని సేవల పుణ్యము కేవలం ఒక్క సుప్రభాత సేవలో పాల్గొనటం ద్వారా లభిస్తుంది అని మనవారు చెప్పడం జరిగింది. పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళమూర్తికి అనేక పుష్పమాలలతో, తులసి మాలలతో చేసే అలంకారమే స్వామివారి యొక్క కిరీటానికి, కర్ణపత్రాలకి, కంఠానికి, లక్ష్మీ అమ్మవార్ల యొక్క స్వరూపాలకి, ఉదరానికి, పాదాలకి ఈ విధంగా ప్రతి అవయవానికి మంత్రపూర్వకంగా పుష్పాల యొక్క సమర్పణ ఏదైతే ఉన్నదో దానిని తోమాల సేవ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పరమ శాంతమూర్తిగా ఎంతో దయతో భక్తులను కలియుగంలో సంరక్షిస్తూ ఉన్నాడు వెంకటాచల నివాస రసికుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మం. ఆ దేవదేవునికి ఆనంద నిలయంలో జరిగేటువంటి సేవలలో, ఆర్జితం కానటువంటి సేవలలో విశిష్టమైనటువంటిది ప్రతిరోజు జరిగేటువంటి సేవ కొలువు సేవ. కొలువు శ్రీనివాసమూర్తిగా ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి గొప్ప సింహాసనంపై కూర్చుని రాజోచితమైనటువంటి ఛత్ర చామర మర్యాదలను అందుకునేటువంటి సేవ కొలువు సేవ, దర్బారు సేవ ఇలాంటి నామాలతో చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. శ్రీనివాస ప్రభువుకు పంచాంగ శ్రవణం చేస్తూ ఆనాటి తిథి, వార, నక్షత్ర, యోగా కరణాలను వినిపిస్తూ నాటి ఉత్సవ విశేషాలను శ్రీవారికి తెలియజేస్తారు. నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆదాస్తు బొక్కసం అంటే లెక్కల గుమాస్తా శ్రీవారికి సమర్పింపబడిన ముందు రోజు వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాస సార్వభౌమునికి సవివరంగా వినిపించి సెలవు తీసుకుంటారు. ఇదే విధంగా స్వామివారికి అష్టోత్తర శతనామార్చన అనేటువంటి సేవ కూడా విశేషంగా జరుగుతుంది.
స్వామివారికి ప్రీతికరమైనటువంటి అష్టోత్తర శతనామాలు ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ఈ పూజలలో పాల్గొంటారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట. పితృదేవతలు స్వయంగా సంతోషం చెందేటువంటి ఒక సేవ ఈ అష్టోత్తర శతనామార్చన సేవ. స్వామివారి యొక్క సేవలలో మధ్యాహ్నం వేళ చేసేటువంటి కళ్యాణోత్సవం భక్తులకందరికీ నేత్రోత్సవంగా ప్రసిద్ధి పొందింది. పెళ్లి కొడుకై వడి వడిగా వచ్చినదే మలయప్ప, కొత్త పెళ్లి కొడుకై వడి వడిగా వచ్చినదే మలయప్ప, శ్రీభూదేవుల పెళ్ళాడక మా కనుల విందుగా మాయప్ప. ప్రాచీన కాలంలో ఈ కళ్యాణం కేవలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉండేది. అయితే అన్నమాచార్యుల వారు భక్తుల యొక్క సౌలభ్యం కోసం ప్రతిరోజు ఈ నిత్య కళ్యాణ సేవను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అందువలనే తిరుమలకి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి సామెత వచ్చింది. అన్నమాచార్య వంశీకులే స్వయంగా కన్యాదాతలుగా ఉండి ఈ కళ్యాణం జరిపించడం విశేషం. అపూర్వమైనటువంటి ఈ కళ్యాణాన్ని చేయించుకోవటం ద్వారా, వీక్షించడం ద్వారా భక్తులకందరికీ సకల శుభాలు కలుగుతాయి. శ్రీవారి దేవాలయంలో జరిగేటువంటి సేవలలో డోలోత్సవ సేవ పరమ విశిష్టమైనదిగా పెద్దవాళ్ళందరూ పేర్కొంటూ ఉంటారు. అయన మహల్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అద్దాల మందిరంలో శ్రీదేవి భూదేవి సహితంగా మలయప్ప స్వామి వారు వేంచేసి ఉంటారు. ఎవరైతే ఈ డోలోత్సవం చూస్తారో మనస్సు అనేటువంటి అద్దం పరిశుభ్రమయ్యి అందులో పరమాత్మ బింబం కనిపిస్తుంది అని శాస్త్రవచనం. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. 3 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ బ్రహ్మోత్సవ శోభ రోజూ చూడాలి అనుకునేటువంటి భక్తుల కోసం వైఖాన సాగముక్త సంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి సేవ ఈ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ. స్వామివారిని శేషవాహనం మీద, గరుడ వాహనం మీద, హనుమద్ వాహనం మీద వేంచేపు చేసి ఉపచారాలు సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాలను అర్పించి భక్తులకి వివిధ వాహన సేవా వీక్షణ ఫలాన్ని ఈ 3 వాహనాల ద్వారా లభింపచేస్తూ ఉంటారు. శ్రీవారి యొక్క సేవలలో వసంతోత్సవము అనేటువంటి పేరుతో స్వామివారికి ప్రతినిత్యము స్నపన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఉపచారాలన్నీ సమర్పించి శుద్ధ తోయంతోనూ పంచద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని భక్తుల మీద ప్రోక్షణ గావిస్తూ ఉంటారు. ఈ వసంతోత్సవ స్నపన తిరువంజన శుభవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి భక్తులకందరికీ
పాపాలన్నీ తొలగిపోయి అమితమైన నిర్మలమైనటువంటి పుణ్యం కలుగుతుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారికి సాయంకాల వేళ జరిగే సహస్ర దీపాలంకార సేవ, దీనినే ఊంజల్ సేవ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వామివారు ప్రతి ఒక్క మనిషి గుండె లోపల నీవార గింజ అంటే వెదురు లేకపోతే వడ్ల గింజ కొన ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా స్వామివారు నీల రంగులో ప్రకాశించేటువంటి ఒక జ్యోతిగా వెలుగొందుతారట. ఆత్మలో ఉన్న జ్యోతిని మనం చూసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓ పరమాత్మ, నీవే అఖండ జ్యోతిగా వెలుగుతున్నావు, నీవే సహస్ర దీపాలుగా వెలుగొందుతున్నావు. ఈ ఆత్మ పరమాత్మలో సంలీనం పొందే అపూర్వమైన సేవ ఈ సహస్ర దీపాలంకార సేవ. సుప్రభాతం నుంచి స్వామివారు ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులు అందుకుని వేలాదిగా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్త బృందాలందరినీ కూడా తన కరుణాకలితమైనటువంటి దృక్కులతో కటాక్షిస్తూ రాత్రి ఏకాంత సేవకు సన్నద్ధం అవుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా స్వామివారు నుంచుని భక్తుల యొక్క కోరికలన్నీ వింటూ వారికి దర్శన భాగ్యాన్ని అందజేస్తూ ఉన్నారు. అటువంటి స్వామి కాసేపు కూడా పడుకోకూడదా? పడుకోవాలి అనంటూ ఆగమం ఏం చేసిందంటే స్వామివారికి బదులుగా భోగ శ్రీనివాసమూర్తిని ఈ బంగారు పట్టె మంచం మీద పడుకోబెట్టి ఉపచారాలన్నీ నిర్వహింపచేస్తారు. అన్ని ఉపచారాలు పూర్తయ్యాక భోగ శ్రీనివాసమూర్తిని పాన్పుపై పవళింపు చేసి వాకిలి తీస్తారు. తాళ్లపాక అన్నమాచార్యుని వంశీయులు ఒకరు శ్రీ స్వామివారికి ఎదురుగా రాములవారి మేడలోని నడవాలో కూర్చుని తంబూర మీటుతూ అన్నమయ్య రచించిన జోలపాటను భక్తితో గానం చేస్తారు. లాలనుచును చేరు లలనలిరుగడల బాలగండవర గోపాల నిను చాల లాలి లాలి. ఈ జోలపాటలతో పాటు తరిగొండ వెంగమాంబ అలనాడు సమర్పించిన ముత్యాల హారతి, దీనినే తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అంటారు. ఆ ముత్యాల హారతిని కూడా స్వామివారికి చక్కగా చూపించి అనంతరం అక్కడ ఉండేటువంటి భక్తులకందరికీ తీర్థ ప్రసాద శఠారమును సమర్పణ చేస్తారు. ఆ తరువాత అర్చక స్వాములు బ్రహ్మాది దేవతలు ఏకాంతంగా శ్రీవారిని అర్చించడానికి ఓ బంగారు గిన్నెలో బ్రహ్మతీర్థాన్ని ఉంచుతారు. లోపల ఎవరూ లేకుండా శోధించి బంగారు వాకిలిని మూస్తారు. దీనితో తిరుమల శ్రీ శ్రీనివాస స్వామివారి నిత్య సేవలు, ఆలయ దినచర్యలు పూర్తవుతాయి. సుప్రభాతం కానీ, తోమాల కానీ, కులువు కానీ అయిన తర్వాత జరిగేటువంటి ప్రతి సేవ కూడా మనకి ఉత్సవములే. అందుకే వాటిని కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇలాగ ఎన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సేవలు అన్నింటినీ ఆచరించేటువంటి వాళ్ళు యజ్ఞ ఫలాన్ని పొందుతూ ఉన్నారు. మరి నిత్యోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవముల చేత కృతానందుడు ఉండేటువంటి ఆ పరమాత్మ సంవత్సరంలో 365 రోజులు ఉంటే 450 పైగా ఉత్సవాలు చేయించుకుంటున్నాడు. ఇటువంటి ఉత్సవప్రియుడైనటువంటి స్వామి యొక్క సేవలలో ఉండేటువంటి పరమార్థాన్ని ఎంతగా మనం చెప్పాలి అని అనుకున్నా దానిని సాక్షాత్తు 2000 నావికలు 1000 నోర్లు ఉండేటువంటి ఆదిశేషుడే నేను చెప్పలేను అని అంటట. పోనీ
ఆయన చెప్పలేడు, ఆయన నాభీ కమలంలోంచి పుట్టిన బ్రహ్మగారు చెప్పలేమో అని అంటే ఆయన చెప్పలేరు అని అన్నట్ట. అలాగే వక్షో విహారిణి అయినటువంటి అమ్మవారు చెప్పలేరు. అంతటి మహాఫలాలను ఇచ్చేటువంటి దివ్యమైనటువంటివి స్వామివారి సేవలు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా.